హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. గీతార్ట్స్ నుంచి చాలా కాలం తర్వాత ఒక పెద్ద బడ్జెట్, పెద్ద హోప్ ఉన్న సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, మీకు కూడా బర్డెన్ ఏదైనా అనిపిస్తుందా? అంటే బర్డెన్ కాదండి, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది యా వెరీ హై బడ్జెటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హైలీ రిస్కీ ప్రొడక్షన్. ఇవన్నిటి మీద మొత్తానికి ఏంటంటే గీతార్ట్స్లో చాలా రోజుల తర్వాత ఒక బిగ్ కాల్ తీసుకుని సక్సెస్ఫుల్గా అచీవ్ అయ్యాం. ఇంకా జనాల్లోకి సినిమా వెళ్ళి సక్సెస్ కొడితే మేము పెట్టిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా మాకు తిరిగి వస్తాయి. రిస్కీ అనే మాట ఏ ఫ్యాక్టర్ని? సీలో షూటింగ్, నెంబర్ ఆఫ్ లొకేషన్ షూటింగ్, ఆల్వేస్ సీలో ఏంటంటే చిన్న రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాగా బార్డర్కి వెళ్ళి షూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫిల్మ్ ఈజ్ నాట్ దట్. ఈ ఫిల్మ్ అంత ఈజీ షూటింగ్ అయితే కాదు. ప్రీ ప్రొడక్షన్కి గట్టిగా వర్క్ చేశారా? యా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసామండి. అంటే దీంట్లో ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. అది సముద్రం మధ్యలో తుఫాను కావాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంది. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ కాస్ట్లీ అఫేర్ అది. అన్నింటిని మాకున్న బడ్జెట్లోకి తెచ్చుకోవాలి మేము. సో అక్కడ కొంచెం ప్రీ ప్రొడక్షన్ బాగా టైం తీసుకుంది మాకు. మీరు ఎప్పుడు టచ్ అయిన ఒక జోనర్ అనుకోవచ్చు, 100 కోట్ల సినిమా, నాగ చైతన్య హీరో. ఎక్కడైనా ఎక్కడైనా హెజిటేషన్, ఎక్కడైనా ఈ టైంలో ఈ జోనర్లో ఈ సినిమా ఇంత పెద్ద బడ్జెట్తో? యా, అంటే మాకు కంటెంట్ మీద నమ్మకం అండి. కంటెంట్ మీద నమ్మకం. యా, మేము ఒక 20-30% స్ట్రెచ్ అయ్యాం బడ్జెట్ని. బట్ ఏంటంటే మాకు కంటెంట్ మీద నమ్మకం. అండ్ నాకు ఆల్వేస్ చైతన్య గారి మీద, అఖిల్ గారి మీద, వీళ్ళందరి మీద నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే దే ఆర్ ఇన్ టు ద పీపుల్. వాళ్ళకి సరైన ఒక సినిమా పడాలి కానీ 100% దే కెన్ డెలివర్ ద వెరీ గుడ్ నెంబర్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఆన్ ద బోత్ చైతన్య గారు అండ్ అఖిల్ గారి మీద నాకు ఆ స్టామినా ఉంది. అది దట్ కేమ్ ఫ్రమ్ ద నాగార్జున గారు. వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక సినిమా రైట్గా పడాలంతే. పడితే మాత్రం దే విల్ షో ద వెరీ గుడ్ నెంబర్స్. ఇప్పుడు నాగార్జున గారి సినిమాలో కొన్ని మంచి రికార్డులు ఉన్నాయి, సూపర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ కెపాసిటీ వీళ్ళిద్దరికి ఉంది. సినిమా రైట్గా పడాలంతే వీళ్ళిద్దరికి. నాకు తెలిసి తండేల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ చైతన్య గారు కెరియర్లో. ఆయన చాలా బెస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. దాంట్లో తండేల్ అనేది నెంబర్ 1 పొజిషన్లో నుంచి ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్ళి నాగ చైతన్య అనగానే మనకి లవ్ స్టోరీలు ఎక్కువ గుర్తొస్తాయి. ఆయన రకరకాల జోనర్లు చేసినప్పటికీ కూడా లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా ఆయన సేఫ్లో ఉన్నారు. ఈ సినిమాని లవ్ స్టోరీకే పరిమితం చేస్తారా? కొత్త ఇమేజ్ ఏమైనా నాగ చైతన్యకి రాబోతుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ చైతన్య గారు అయితే ఈ సినిమా నుంచి అయితే మాత్రం ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాడు ఆయన యాక్టింగ్లో. బయటకు వచ్చిన జనం అయితే మాత్రం అబ్బా చైతు గారు ఏం చేశారా అంటే, సాయి పల్లవి గారు ద స్ట్రాంగ్ అపోనెంట్ ఉంది ఒకటి, మామూలు అపోనెంట్ గారు. సాయి పల్లవి గారు, చైతన్య గారు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు ధీమగా అంటే కాంపిటీటర్స్ కింద కనబడతారు యాక్టింగ్లో అయితే ఈ సినిమాలోని. అది సాయి పల్లవి గారు ఓపెన్గా చెప్పారు. అండ్ మనం బయటకు వచ్చినప్పటికీ అదైతే మాత్రం మనకు కనబడుతుంది డెఫినెట్గా. ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటారు? ఏమండి, ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటే సాయి పల్లవి గారు మీద చైతన్య గారు ఇవన్నీ కూడా కరెక్ట్ వర్డ్స్ కాదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళిద్దరిది మాత్రం మ్యాజిక్ అయితే కనబడుతుంది. అది చందు ముండేటి కథ చెప్పినప్పుడు హీరో చైతు, హీరోయిన్ సాయి పల్లవి అని ఫిక్స్ అయిపోయారా? చాలా ఆప్షన్ల తర్వాత వీళ్ళిద్దరు వచ్చాగారా? లేదు, ఇది ఫస్ట్ నేను కథ విన్న నెక్స్ట్ రోజు చైతన్య గారికి చెప్పడం జరిగింది. ఏదో వేరే సందర్భంలో కలిసినప్పుడు ఆయనకి బాగా నచ్చి అప్పుడు లేదు ఇది మనం చేద్దాం అన్నాడు. ఆయన మామూలుగా అంటున్నారేమో, మొహమాటం కొద్ది అనుకున్నాను. కానీ తర్వాత ఆయన మళ్ళీ ఇమీడియట్లీ దీన్ని ఫాలోఅప్ చేయడం కానీ పర్సూ చేయడం కానీ 1 year తర్వాత కూడా మేము రీసెర్చ్లు ఇవన్నీ చేసుకుంటున్న టైంలో కూడా ఆయన మళ్ళీ కాల్ చేసి ఎలా ఉంది, ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఇవన్నీ కూడా కథను ఎక్కడ ఆయన వదలలేదు. సాయి పల్లవి గారికి ఫస్ట్ కరోనా టైంలో చెప్పాము. ఇది చెప్పిన కాడి నుంచి ఆవిడ కూడా ఏంటంటే అప్పుడు కరోనా టైం మొత్తం ప్రొడక్షన్స్ అంతా ఆగిపోయిన టైం. కరోనా తర్వాత అయిన తర్వాత కూడా కథ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి ఆవిడకి ఇమీడియట్లీ మళ్ళీ ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ కూడా. సో వాళ్ళిద్దరికి బాగా నచ్చింది కదా ఇది.